చివరికి ఒక రకంగా చెప్పాలంటే కూపస్థ మండోకం మాదిరిగా, బండ కింద కప్ప మాదిరిగా, సాలెపురుగు అదే ప్రపంచం మాదిరిగా తెలుగుదేశం యొక్క వలలో చిక్కుకొని ఈయన బయటకు రాలేక, లోపల వెళ్ళలేక ఒక అభిమన్యుడు పాత్రను పోషిస్తున్నాడని చెప్పచ్చు. ఆయన నేను అభిమన్యుడిని కాదు అర్జునుడిని అని ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు సిద్ధం సభలో. మీరు ఈయన అభిమన్యుడితో పోలిస్తారు. మరి ఆ పద్మవ్యూహం నుంచి ఈ అభిమన్యుడు బయటికి రాగలడా? రావడానికి అవకాశాలున్న మార్గాలు మొత్తాన్ని గట్టి మౌఢ్య గోడలతో అడ్డుకట్ట వేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఎవరేస్తున్నారు అవండి, ఎవరేస్తున్నారు? తన యొక్క బలాన్ని వారి బలంగా ఊహించుకొని మీ భుజాల బరువు మాదిగా భావించి గద్దెనెక్కాలనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు నీ బలాన్ని, నీ బలహీనతని వాడుకొని మానసిక ప్రలోభాలకు గురి చేస్తున్నారు. నేననేది అది కాదండి. ఆస్ట్రలాజికల్గా మీరు ఏం చెప్తున్నారు? ఈయన సైన్స్ చాలా బలంగా ఉన్నాయి, అంటే ఈయన రాసులు కానీ నక్షత్రాలు కానీ అన్నీ బలంగా ఉన్నాయి. ఈయన ఒంటరిగా వెళ్తే 75 గెలుస్తారని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇట్స్ అన్ అస్టానిషింగ్ అబ్జర్వేషన్. అంటే ఇంత ప్రస్ఫుటంగా 75 ఆయన గెలవడానికి అవకాశాలు ఉన్నాయని చాలా సాధికారికంగా మీరు చెబుతున్నారు. దానికి ఉన్న రీజన్స్ మీరు చెబుతున్నారు. ఇది మీరు ఈరోజు రివీల్ చేసిన విషయం ఆయన నోటీసులు ఇంకెవరైనా పెట్టారో లేదో మనకు తెలియదు. బట్ మిత్రధర్మం అని ఒకటి ఉంటుంది కదా, ఆ మిత్రధర్మం పాటించే క్రమంలో ఆయన తెలుగుదేశంతో వెళ్తే ఆల్రెడీ ఆయన 75లో బలంగా ఉన్నప్పుడు తెలుగుదేశం వల్ల ఇంకొక 10 ఎన్నో ఆయన ఈయన వల్ల పోనీ తెలుగుదేశం గెలుచుకుంది అనుకోండి, గవర్నమెంట్ ఫామ్ చేస్తారు కదా. సునాయాసంగా మిత్రధర్మం అంటున్నారు. అసలు అక్కడ మిత్ర లాభాన్నే ఈయన చూపించినప్పుడు కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ ఒక వర్గం మిత్ర భేదం చూపిస్తున్నారు. ఈయన మిత్ర లాభం, వాళ్ళతో మనం వెళితే మనం ఓట్ బ్యాంకు మనం చేల్చకుండా మనం ప్రభుత్వాన్ని కొల్చొచ్చు అనేటువంటి ఆలోచన ఈయన కలిగిస్తూ, మిత్రధర్మం అంటే ఏంటండి? రెండు వైపులా ఉంటుంది, రెండు వైపులు ఉండాలి కదా. ఒకవైపు నువ్వు అభ్యర్థుల్ని ప్రకటించుకుంటూ పోతే దాని మిత్రభేదం ఎలా అంటారు? ఇప్పుడు మిత్రధర్మం 26వ తారీఖున ఆయన మాట్లాడిన స్పీచ్లో వారికి ఉండే ఇబ్బందులు వాళ్ళకుంటే, నాకుండే ఇబ్బందులు నాకు ఉంటాయి. ఒక పక్కన అవతల అధికార పార్టీ మీకంటే ఒక అడుగు ముందుగా కయ్యానికి కాలు దిగుతున్నప్పుడు మీరు ఎలా ఉండాలి? ఆయనకుండే ఇబ్బందులు ఆయనకున్నాయండి. 4 జాబితాలు రిలీజ్ చేసిన తర్వాత ప్రతి జాబితాకి 4-5 బయటకు వెళ్ళిపోతున్న పరిస్థితి. వెళ్తూ ఇంత బండరా వేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద వెళ్తున్నారు. ఇవన్నీ రాజకీయాల్లో సర్వసాధారణం. ఇప్పుడు టీడీపీలో రాలేదా? జనసేన ఒక్కదానికి. అవును, లిస్ట్ అంటే అనౌన్స్ చేస్తే కదా. ఇప్పుడు అసలు లిస్ట్ అనౌన్స్ చేయడంలో నాకున్నటువంటి అంచనా ప్రకారం చంద్రబాబు నాయుడు గారి జాతకం చూసిన వ్యక్తినే కదా నేను. ఆయన చాప కింద నీరు మాదిరిగా సుమారు 115 మందికో 120 మందికో 140 మందికో ఆల్రెడీ ఆయన అనౌన్స్ చేశాడు. అదే దానికి సంబంధించిన వీడియోని నేను ఒక ఛానల్లో చెబితే ఆ వీడియోని తీయించడానికి కూడా ఫోన్లు చేశారు. 100%. ఈ రోజున కురువృద్ధుడు కాపు భీష్మాచార్యుడు హరిరామ జోగయ్య గారు అనేటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఒక పండినటువంటి ఒక మంచి తాటి పండు లాంటి వాడు. ఆయన ఇచ్చే సూచనలు, ఆయన పెట్టడం లెటర్లు చూస్తున్నట్టుదే ఎంత వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ని సీఎం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి ఆలోచన కనబడుతుంది. ఆయనకు కనబడుతుంది సరే, బట్ ఆయనకి ఏవో ఒత్తిళ్ళు వస్తున్నాయని చెప్పి కూడా అంటున్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడకండి అని చెప్పి ఆయన. పవన్ కళ్యాణ్ గారి జాతకంలో కుజ చంద్రమంగళ యోగం ఉంది, రవి బుధాదిత్య యోగం ఉంది. కరెక్ట్గా వృషభ రాశిలో శని బలంగా ఉన్నాడు. ఇంతటి బలమైన జాతకం, 2 యోగాలుండి 12 లగ్నం నుంచి 12వ స్థానంలో గురుడు బలంగా ఉండి
మీరు ఒంటరి పోరాడేసి ఈసారి పోతే పోయింది, వస్తే జగన్ 12వ స్థానం అంటే మీ భాషలో చెప్తారు వ్యయస్థానం అంటారు కదా, ఇస్తాను. వ్యయస్థానంలో గురువు బలంగా ఉంటే ఏమైనా లాభం ఉంటుందా? లాభం అంటే ఆర్థికంగా సపోర్ట్ వస్తుంది, సపోర్ట్ అనేది వస్తుంది, రాకుండా ఉండే ప్రసక్తి కాదు. రైట్. నీవు ఒంటరిగానే పోటీ చేస్తున్నాను అని అనౌన్స్ చేసిన రోజున కార్యకర్తలే సొంత డబ్బులతో నిన్ను గెలిపించుకుంటారు. చంద్రబాబు గారిది నోటుతో మాట్లాడతాడు, మీరు నోటి మాటతో ఒక అడుగు ముందుకేస్తే ప్రతి కార్యకర్త స్వచ్ఛందంగా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు జనసేన పార్టీకి. ఇది గ్రౌండ్ రియాలిటీ. ఇది తెలుగుదేశం కార్యకర్తలు అదే ఇక్కడ చెప్పాను. ఇది మిత్ర లాభం కోసం పవన్ కళ్యాణ్ ఒక మాట చెబితే టీడీపీ కోటేస్తారు, ఈయన కార్యకర్తలు కోటేస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం కార్యకర్తలు అయితే నోటు ఇచ్చినా కూడా వేస్తారనే గ్యారంటీ లేదు. సో ఈయనకి ఇది మిత్ర భేదమా మిత్ర లాభమా? పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకోవాల్సిన విషయం అంటారు. ఆలోచించుకోవాలి. దానికి మరి మీరు ఇంత చెప్పారు, ఇన్ని ఇబ్బందులు తెలుగుదేశం వైపు నుంచి ఉంటాయి, మరి రెమెడీ కూడా ఉంటుంది కదా దానికి ఏదో ఒకటి. అష్టభూవరాహ హోమం, నికుంభిని యాగం. ఇవన్నీ కాదండి, 70 సీట్లు వద్దు నీకు, వదిలేసేయండి. 33 సీట్లు ఒంటరిగా పోటీ చేయండి ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో. డిసైడ్ ఫ్యాక్టర్ కాదా? ఈ రోజున గ్రౌండ్ రియాలిటీ చూసినప్పుడు చంద్రబాబుతో కలవడం వల్ల మేము ఓటు వేయలేకపోతున్నాం. ఎస్, జగన్మోహన్ రెడ్డి ద్వారా మాకు లబ్ధి వచ్చింది, పథకాలు వచ్చాయి. నా అనేటువంటి వ్యక్తి మా కోసం వస్తున్నప్పుడు అలయన్స్ లేకుండా మా కోసం మొత్తం అక్కర్లేదండి. 33 స్థానాల్లో మేము ఒంటరిగా పోటీ చేస్తాం అన్నప్పుడు రెండు ప్రధాన పార్టీలు కూడా ప్రధాన పార్టీలకి నీవు